ఇక్కడ నుంచి సాటర్డే అంటే సెలబ్రేషన్స్ డే. ఒక్క నిమిషం రా ఆగు, ఆడ షూ వేసుకుంటున్నాడుగా. గుడ్ మార్నింగ్. నిన్న ఎందుకురా స్కూల్ కి రాలేదు? నిన్న గుడికి వెళ్ళా మేడం. గుడికి వెళ్తే మీరే కదా మేడం బడి గుడి లాంటిదని. పెద్దయ్యాక ఏమవుతారా? పెద్ద అవుతా మేడం. గొప్ప సైంటిస్టుల పేర్లు చెప్పండి. మా తాత మేడం. ఏం కనిపెట్టాడు రా? చుట్ట తాగడం వల్ల క్యాన్సర్ వస్తుంది అని అందరూ అనుకుంటా ఉంటారు కదా మేడం. అవును. అది నిజమా కాదని మా తాత కనిపెట్టాడు మేడం. ఇవాళ మన టాపిక్ లైట్. లైట్ అంటే ఏంటి? ఇవాళ మన టాపిక్ మేడం చాలా పెద్ద పని పడింది. ఏంట్రా ఏంటి ఎతుకుతున్నావు? మేడం అక్కడ కింద ఆన్సర్ వెతికి రాయండి అని ఉంది. గాంధీ గారి మీద వ్యాసం రాయమన్నాను కదా, ఇదేంట్రా డబ్బుల మీద రాస్తావు? మీరు కదా మేడం గాంధీ తాత మీద రాయమన్నారు. ఉత్తమ భర్తల ఉత్పత్తి కేంద్రం. కన్నీళ్ళ ఆడవాళ్ళ అస్త్రాలైతే అబద్ధం మగాడి ఆయుధం. స్వామి, నా ఫ్రెండ్ కి రీసెంట్ గా పెళ్ళైంది. లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? విషయం కూల్ వాటర్ లో కలుపుకుంది అయితే ఏంటి, హాట్ వాటర్ లో కలుపుకుంది అయితే ఏంటి? మా ఆవిడ చేసే వంటలు ఘోరంగా ఉంటాయండి. మీ ఆవిడ ఇంకా వంట చేస్తుందా నాయన? కతులారా భర్తలారా దగాబడ్డ మొగుళ్ళారా, ఏడవకండి వస్తున్నాయి వస్తున్నాయి, మగాళ్ళకు కూడా మంచి రోజులు వస్తున్నాయి. అలా వణుకుతున్నారేంటి? జీవితంలో రెండే రెండు విషయాలకు వణుకుతాడ్రా. ఒకటి చలికాలం వచ్చినప్పుడు, రెండు పెళ్ళం వచ్చినప్పుడు. ఈ ప్రపంచంలో ఎవ్వడికి లేని రోగం మా నాన్నకుంది మేడం. ఆ రోగం పేరే ప్రకాష్ డిసార్డర్. ఎవర్రా నువ్వు? నేను యాంకర్ ని. నవ్వడో మోసం చేయలేడో. మీరు ప్రకాష్ రాజ్ వయసులో అందరినీ మోసం చేస్తున్నారు. నేను ఎవరో తెలుసా? బాయ్. ఓకే బాయ్. ఎందుకంత నవ్వుతాను? ఎవరో మీకు తెలుసా? మీరు తెలియకపోవడం ఏంటి? గూగుల్లోకి వెళ్ళి నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు అని కొడితే మీ ఫోటోలే వస్తున్నాయి. అయినా అందరికి సాధ్యమా అండి నలుగురితో చీ పోరా అనిపించుకున్న స్థాయికి రావడం? నేను నీకేం అపకారం చేశాను రా? నవ్వుతున్నారు రోజా గారు, అనిల్ గారు చూసి నవ్వుతున్నారు. వాళ్ళు నవ్వాలన్నా కదరా మనం స్కిచ్ చేస్తుంది. ముఖ్యమంతా బెల్లం అంటే ఇలా ఉండాలి. కొంతమంది ఉన్నారు పిల్లలు ఎలా కంట్రోల్ చేయాలకు తెలియక ఆసనాలు వేస్తూ ఉంటారు. మీద పడ్డా బాబు. నువ్వు ఇచ్చే 10,000కి ఇంతే మర్యాద వస్తుంది. మరి 10,000 పిల్లకి డబ్బులు ఇచ్చి మరి మర్యాద కొనుక్కుంటున్నా సార్. అత్తయ్య గారు వీడేనా తమ్ముడు? ఎందుకు వచ్చాడు? డిఏ కోర్టు నుంచి వాళ్ళ కోర్టుకి 5,000 వెళ్ళాయి. చిన్నడు ఎప్పుడు వచ్చావు? జ్యూస్కి 5,000. మీరు ఇల్లంతా తిరుగుతుంటే ఇల్లంతా కలకల్లా ఆడిపోతుంది. బయలుదేరు. భోజనం చేసి నిదానంగా వెళ్తారు. భోజనానికి ఎంత అడుగుతారో? 17,000. డిఏ కోర్టులో డబ్బులు లేవురా గాడిదే. ఒక 17,000 పంపించండి అయ్యా. ఇందాకేదో అన్నారు మీరు. తాటి మగాడిగా ఈ మొగుడు కష్టం అర్థం చేసుకోండి. డబ్బులు పంపించండి సార్. మదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి మీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. మనం ఎంత సంపాదించినా మనకున్న విలువైన ఆస్తి అమ్మా నాన్న. చిన్నప్పుడు అనిల్ గారు ఎలా ఉండేవారు? చిన్నగానే ఉండేవాడు. రాజాది గ్రేట్ కాదు సార్, అమ్మాది గ్రేట్. చిన్నప్పుడు అల్లరి చేసేవారా? అల్లరి చెయ్యడు, చేస్తే ఆపడు. అరే ఏంట్రా ఇది?
ఏదైనా ఒక ఫన్నీయెస్ట్ స్టోరీ ఏదైనా. ఏం లేదండి, నాకు మతి మరుపు ఎక్కువ. ఈ స్పెట్స్ ఇలా చికాకు వచ్చినప్పుడు ఇట్లా పెట్టుకుంటానండి. ఆ. కాసేపు ఆగి మళ్ళీ అవసరం అయితే నా స్పెట్స్ అని నేను ఇల్లంతా తిరుగుతా. వాళ్ళ నాన్నగారికి వాళ్ళ నాన్న కూడా ఒక రౌండ్ వేస్తారు. ఒక అరగంటకి స్పెట్స్ పైన చూస్తాడా, నీ నెత్తి మీద ఉన్నాయి, కళ్ళు నెత్తికి ఎక్కినాయి. Drama Junior Season 8, co-powered by Pepsodent, Surf Excel, Dinshaw's Ice Cream, Whirlpool and Ramraj Dhotis, Shirts, Wastes.